ఇప్పుడు చిన్మయి శ్రీపాద చేసినటువంటి కామెంట్స్ కేవలం చిన్మయి శ్రీపాద అనగానే తనకు ఒక బ్రాండ్ అనేది వేసేసాము, తను ఇలాగే మాట్లాడుతుంది అని ఒక ట్యాగ్స్ అనేవి తనకు యాడ్ చేసాము. ఈ కోణాన్ని కూడా రెండేళ్ల కూతురు తనకేం తెలుసు, తండ్రి ఎత్తుకోవాలనుకున్నాడు, షీ సెడ్ నో, మేము యాక్సెప్ట్ చేసాము అనేది తను చాలా గర్వంగా పోస్ట్ పెట్టుకుంది. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? కేవలం చిన్మయి శ్రీపాద కాబట్టి మనం పెద్ద అవుట్రేజ్ వ్యక్తం చేయాలా, దాని గురించి అన్ని నెగటివ్స్గా మాట్లాడుకోవాలా, లేదు చైల్డ్ సైకాలజీ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, న్యూ ఏజ్ పేరెంటింగ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ 2 కోణాలున్నాయి. ఒకటి, మీరు చెప్పినట్టుగా చిన్మయి శ్రీపాద అప్రోచ్ విధానం ఎలా ఉందో, ఆ విషయాన్ని తను అంత గట్టిగా దానికి స్పందించి, దాన్ని అంత ఓపెన్‌గా బహిరంగంగా ఇలా జరిగింది, నేను ఇలా చెప్పాను అని తను ట్వీట్ చేసినప్పుడు అది విషయం, అదొక అంశం. ఇంకొక అంశం, 2 ఏళ్ల పాప వద్దు అంది. దానికి వాళ్ళ నాన్నగారు వద్దు అన్నా ఇట్స్ ఓకే, స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పారు, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పారు. అదొక అంశం. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, కాలం మారుతూ ఉన్నప్పటికీ మారుతూ ఉండడంలో మల్టీ కల్చరలిజం, గ్లోబలైజేషన్ వచ్చేసింది, మల్టీ కల్చరలిజం వచ్చేసింది. దాంతో మనకి కొత్త కొత్త నార్మ్స్ వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయి, ఇదివరకు లేనివి ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెడుతున్నాం. సో దాంట్లో చాలా మార్పులు వచ్చేసాయండి, సమాజంలోనే మార్పులు వచ్చేసాయి, సమాజంలో చూసే విధానంలో మార్పులు వచ్చేసాయి. ఈ టెక్నాలజీ వచ్చేసి సోషల్ మీడియా అని ఏవైతే వచ్చాయో అవి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా ఒక పెద్ద బిగ్ పిక్చర్ అయిపోతుంది. మనకి ప్రతిదీ ఒక పిక్చరిస్క్గా కనిపించే అలాంటి ఒక పద్ధతులు వచ్చేసాయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ వీడియో, ఒక 10 seconds వీడియో అయినప్పటికీ బిగ్ పిక్చర్ లో చూసి దాన్ని బ్లో అవుట్ చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ గాట్ హ్యాబిచుయేటెడ్ ఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ సినిమాస్కోపిక్ వ్యూ. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ హస్ బికమ్ అ సినిమాస్కోపిక్ వ్యూ అన్నమాట. సో దాంట్లో అంతగా మనం ఆలోచించాల్సిన అంశం ఉందా? చిన్న పాప వద్దు అంది, విచ్ ఇస్ నార్మలీ ఇట్స్ అ న్యాచురల్ థింగ్ దట్ హ్యాపన్స్. చిన్న పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు, ఆకలిగా ఉందేమో, నిద్ర వస్తోందేమో, ఇంకేమైనా జరిగి ఉంటుంది. సో లేదా మనకి ముందు ఏం జరిగింది ఏమీ తెలియదు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వై దట్ పర్టిక్యులర్ డైలాగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది బేబీ, వీ డోంట్ నో. కోపంగా ఉందా, అలిగిందా, అలసిపోయిందా, లేదా ఆకలేస్తోందా, నిద్ర వస్తోందా, 10 మందిలో ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చిందా? అలా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలు నార్మల్గా ఎవరి దగ్గరికి రాము అంటారు. అండ్ ఫస్ట్ చాయిస్ వాళ్ళకి అమ్మ. పుట్టినప్పటి నుంచి ఎవరండి? తల్లే నేర్పిస్తుంది పిల్లలకి ఏవైనా అలవాట్లు, బుద్ధులు అవన్నీ రావడానికి. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కారణము తల్లి. ఎందుకు అనంటే అదేంటి మీరు బయస్గా ఉన్నారా అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బయస్, ఇట్ ఈస్ అబౌట్ నర్చరింగ్. తల్లి అంటేనే లాలన, ఆలన, పాలన అని అంటాం మనం. తల్లి లాలిస్తుంది, అండ్ తల్లి ద్వారానే తనకి బయట ప్రపంచం తెలుస్తుంది. తల్లి ద్వారానే ఇది నాన్న, ఇది వీళ్ళు అని తెలుస్తుంది. అండ్ తల్లి నాన్న వచ్చారు నాన్న వెళ్ళు అని పంపిస్తుంది. తల్లే ఇస్తుందండి ఫస్ట్. నాన్న వచ్చారా, అగో నాన్న నీకు వచ్చేస్తారని తల్లి ఇస్తుంది. సో తల్లి అవన్నీ చేసి నేర్పిస్తుంది పిల్లకి. సో ఆ క్షణంలో ఆ పాప ఆ మాట అనడంలో చాలా ఏవైనా వేరే రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఆ క్షణంలో వెళ్ళకపోతే లేదు. తల్లి అయినా ఇంట్లో మన వేరే పెద్దవాళ్ళైనా ఇప్పుడు చాలా అలసిపోయిందిరా, పోనీ వదిలేదానికి నిద్ర వస్తుందిరా, అందుకే అలా చెప్పిందేమో అని ఒక చిన్న మాటగా మనం పక్కకు జరిపేసి వదిలేస్తాం. దాన్ని పట్టుకొని తండ్రి నువ్వు ఎప్పుడు నీకు ఓకే అయితే నేను అప్పుడే వస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. నాకు తెలిసి అంత అవసరమే లేదు. అండ్ ఆ పాప వద్దు అంటే వద్దు అంది, దట్ మీన్స్ నో అని దాన్ని అంత యూనో ఒక హైలైట్ చేసి చెప్పేంత విషయం అయితే నేను అనుకోను. చాలా క్వైట్ న్యాచురల్ గా ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అయ్యే విషయం అది. దాన్ని మనం ఎంత న్యాచురల్ గా తీసుకుంటే పిల్లల మీద కానీ సమాజం మీద కానీ అంతే ఒక హెల్దీ ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఇలాంటి విషయాన్ని మనము దాన్ని చూపించుకుంటూ దాని మీద మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, అది ఏదంటారు చిలికి గాలివాన అవుతుంది అని. ఇప్పుడు అదే అయింది కదా సోషల్ మీడియాలో అంతా. చిన్మయి శ్రీపాద ఒక ట్వీట్ చేశారు, తను కామెంట్ చేశారు అనేసరికి దాని గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు ఒరిజినల్ గా చైల్డ్ సైకాలజీని పక్కన పెట్టి చిన్మయి శ్రీపాద కాబట్టి, ఒకవేళ తనకు చదువు అంటే ఇష్టం లేదనుకోండి, ఇంట్లోనే కూర్చోపెడతారా దగ్గర నుంచి, ఎందుకని ఇంతలా వస్తున్నాయి? ఎందుకంటే అది మనకి ఇదివరకు అనేవాళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనేవాళ్ళు. ఓకే, ఏదైనా ఒక వాదన జరుగుతోంది అనుకోండి,
ఒక ఒక స్టేజ్ తర్వాత ఇంట్లో వాళ్ళు కాసేపు మీరు ఊరుకోండి, ఎవరికి వాళ్ళు అదేంటి మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి, ఇవాళ ఏమీ మాట్లాడొద్దు అని అంటారు. ఎందుకంటారండి? ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుని ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడు, అండ్ కోపంలో మనము ఇంగితాన్ని కోల్పోతాం. ఓకే, నోట్లోంచి వేరే రకాల మాటలు కూడా వచ్చేస్తాయి. అక్కడ విషయము అంశము వేరేది ఉంటుంది, కానీ మరి అది దారి ఇంకో చోటకి వెళ్తుంది. అనకూడని మాటలు కానీ అనరానివి కానీ అన్నారనుకోండి, అవి మిగిలిపోతాయి, అవి మనసుకు బాధ పెడతాయి, రైట్? సో ఒకళ్ళొకళ్ళు ఒక చిన్న విషయంతో మనస్తాపానికి క్షోభానికి గురవుతారు. అందుకోసం మనం ఆ క్షణం దాన్ని వదిలేసేయండి అమ్మా. ఈ క్షణానికి ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళలో అన్నదమ్ములో తమ్ముళ్ళో ఒక ఏజ్ వచ్చిన తర్వాత గొడవలు చాలా సహజం, చాలా పై స్థాయికి. నీకు అక్క అంటేనే ఇష్టం, నీకు తమ్ముడు అంటేనే ఇష్టం, వాడు అడిగితే అయితే చేసి పెడతావు, నాకైతే చేసి పెట్టావు, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం, ప్రతి ఇంట్లో జరుగుతాయి. సో తల్లి ఏమంటుంది, సరే ఓకే అని చెప్పేసి ఇప్పటికైతే ఊరుకోండి, ఎవరికి ఎప్పుడు ఏది కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను, మీరు ఊరుకోండి అని చెప్తుంది, ఊరుకోపెడుతుంది. కాదు, అది కొంచెం స్థాయి దాటి ముందుకెళ్తుంది అన్నప్పుడు, ఇవాళ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, ఓకే ఇది చేస్తాను, లేదా అక్కడికక్కడ అర్థం చేసుకునే స్వభావం ఉంటే పిల్లల్లో కూర్చోబెట్టి, అది కాదమ్మా అలా కాదు, ఇప్పుడు వాడు వినే స్టేజ్లో లేడు, లేదా వాడు ఉన్న పరిస్థితికి, లైక్ ఎదిగే పిల్లలు ఉన్నారు, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఆ టైంలో వాళ్ళు ఉద్రేకంగా ఉంటారు. సో మనము వాడు ఆవేశంగా ఉన్నాడు కదా అని మనము అరుచుకుంటూ వాడికి అలా చెప్పుకుంటూ వెళ్తే అది తెగుతుంది. కాబట్టి మనం ఈ టైంకి కొంచెం వెనక్కి వెళ్ళి, ఓకే అలా కాదు నాన్న, ఓకే నీకు ఇలా చేసి పెడతానని పక్కకు జరిగిపోతాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాడికి అర్థం చేస్తాం, ఇంతకుముందు అలా అరిచావు, అవసరమా, అది ఇలా అడిగితే సరిపోతుంది కదా, ఇలా నీకు చేసిస్తాను కదా, నీకు ఇవ్వట్లేదా, నీకు ఇవి కొనివ్వలేదా, అవన్నీ తర్వాత నెమ్మదిగా చెప్పామనుకోండి, అప్పటికి వాళ్ళ ఆవేశము తగ్గుతుంది, అప్పుడు వాళ్ళు వినిపించుకునే స్టేజ్లో ఉంటారు బేసిక్గా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ న్యాచురల్గా పెరిగి పెద్దయ్యే క్రమంలో మనలో వచ్చేవే ఇవన్నీ ఇంట్లో న్యాచురల్గా జరుగుతాయి. ఆ ప్రతి న్యాచురల్గా జరిగే చిన్న విషయాన్ని మనం ఇదేదో నాకు ఇలా జరిగింది అని చూపించినప్పుడు వస్తున్నాయండి ప్రాబ్లమ్స్ అన్ని. అంతేనా? అవును, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు గతంలో మనకున్నటువంటి జాయింట్ ఫ్యామిలీలకు సంబంధించి ఇలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే సజెషన్స్ ఇవ్వడానికో, ఒకవేళ వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పడానికో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూ ఏజ్ పేరెంటింగ్లో దీన్ని భాగంగా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళకున్నటువంటి అవసరాలు ఏంటి, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు, దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా జరిగిపోయింది అని అంటే, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండట్లేదు, మొత్తం ఉన్న తల్లిదండ్రుల మీదే పడిపోతుంది భారం అంతా. తల్లిదండ్రులు పని చేసి వస్తారు, అలసిపోతారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడంలో, వాళ్ళ అవసరాలు చూసుకోవడంలో, దాంట్లోనే ఎక్కువ టైం పోతుంది. సో వీళ్ళతో కూర్చొని నింపాదిగా నెమ్మదిగా మాట్లాడే అంత టైం కానీ వాళ్ళకి ఉండడానికి ఉండదు. ఎప్పుడైనా పిల్లలు వచ్చి నాకు ఇది అది అని ఏదైనా అడిగినా, లేకపోతే వాళ్ళు చెప్తున్నది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదంతా అదేంటి అంత పేషెన్స్గా కూర్చుని అంత వినేంత ఓపికలు కూడా పేరెంట్స్లో ఉండట్లేదండి. ఎందుకు అని అంటే, పని చేసి వచ్చారు, అలసిపోయారు, మళ్ళీ పొద్దున్నే లేవాలి, మళ్ళీ పరిగెత్తాలి, అవన్నీ ప్రెషర్ బిల్డ్ చేస్తాయి, అదంతా ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో ఒక స్థాయి దాకా వింటారు, విన్న తర్వాత ఇంకా చాలా రేపు వింటానని అంటారు, ఒక డిసింట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ డిసింట్రెస్ట్ వచ్చినప్పుడు పిల్లల్లో ఒక రకమైన నిరుత్సాహం వచ్చేస్తుంది. సో ఇది మనకు తెలియకుండానే పిల్లల్లో ఎప్పుడో ఉండిపోతుంది. నెక్స్ట్ టైం మనంతట మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి అది గుర్తుపెట్టుకొని మన మీద ఇలా చేస్తారు, ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు వద్దు, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఎందుకంటే మన సైకాలజీలో కూడా చూస్తే ఫస్ట్ 10 yearsలో పిల్లల అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయలేనివి కూడా వాళ్ళు చాలా లోతుగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మాటలు చిన్న విషయం, పిల్లలకి మాటలు అన్నది ఇట్ ఈస్ సోషల్ కాన్సెప్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ అ హెరిడిటరీ కాన్సెప్ట్, రైట్? ఎలా వస్తున్నాయి 2 ఏళ్ల పిల్లకి కానీ పిల్లకి కానీ ఎన్నో మాటలు నెమ్మదిగా వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం నేర్పించంగా కూర్చోబెట్టి నువ్వు ఇదను అదను ఏవో 1-2 పదాలు చెప్తాం అంతే, మిగతాదంతా వాళ్ళే చెప్తున్నారు. ఎలా తెలుస్తున్నాయి? దీనికి ఇది మీనింగ్, దీనికి ఇది మీనింగ్. ఇదంతా సూక్ష్మమైన ఒక గ్రహణశీలత పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా విసుక్కుంటూ కానీ ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి సరిగ్గా చెప్పకపోయినప్పటికీ కానీ పిల్లల్లో అది ఉండిపోతుంది, అది వాళ్ళు గ్రహించేస్తారు చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు మనతో ఉన్నప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన మీదే ప్రయోగిస్తారు. ఎందుకు? వాళ్ళకి దగ్గరగా ఉన్నది ఎవరు ప్రయోగానికి? మనమే కదా.